తెలుసుకోబోతున్నాము. సో, మనకు వసంత పంచమి అనేది రేపు వస్తుంది. 23వ డేట్ అన్నమాట. సో, ఈ రోజు నాడు ఎందుకు జరుపుకోవాలని చాలామంది అనుకుంటారు. ఇది ఒక ప్రకృతి మరియు నేచర్ అనుకోవచ్చు. అండ్ కాలము, టైమ్ అండ్ చైతన్యము అన్నమాట. అంటే నేచర్, టైమ్ అండ్ డివైన్ కాన్షియస్‌నెస్‌తో ఉన్నటువంటి ఒక స్కేర్డ్ పాయింట్ అంటే మహాపవిత్రమైనటువంటి రోజన్నమాట. సో, భారతదేశంలో రకరకాల పేర్లతోని పిలుచుకుంటారు. కానీ వాటికున్నటువంటి శక్తి అంటే డిఫరెంట్ ఫార్మ్స్ కానీ వాటికున్నటువంటి శక్తి అనేది ఒకటే అన్నమాట. సో, ఆ శక్తి ఎలా ఉంటుంది అనంటే ఎనర్జీ బిహైండ్ వన్ అన్నమాట. సో, రేపు మాఘమాసం అంటే చాలా వరకి గాడ్స్‌కి అంటే దేవతలందరికీ అత్యంత ప్రియమైన మాసం అన్నమాట. సో, అందువల్లనే ఈ మాసంలో భూమి యొక్క చైతన్యం అనేది అత్యంత శుద్ధంగా అంటే ప్యూరిఫైగా ఉంటుంది. అలా ఉండడం ద్వారా ఏమవుతుందంటే మన మనస్సు మరియు జ్ఞానము సులభంగా యాక్టివేట్ అవుతుందన్నమాట. అందుకోసమనే జ్ఞానం, విద్య, బుద్ధి, సృజనాత్మకత ఈ మాసంలో వేగంగా వికసిస్తాయి. సో, అందుకోసమనే కొత్త నవరాత్రిస్ కూడా జరుపుకుంటారు. సో, రేపటిది మనం చూసుకుంటే ఆహ్, లైక్ వసంత పంచమి అని, శ్రీ పంచమి అని, సరస్వతి జయంతి అని, విద్యా ఆరంభం డే అని ఇలా రకరకాల అటువంటి పేర్లతోని మనం పిలుచుకుంటారనమాట. సో, అంటే ఆ శక్తిని ఆరాధించడం వేరు వేరుగా ఉంటుంది. కానీ శక్తిని ఆహ్వానించే విధానం మాత్రం ఒకటే అన్నమాట. సో, ఈ రోజు నాడు మనం చేసేటువంటి రెమెడీస్, అలాగే కాస్మిక్ ఎనర్జీ అలైన్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. పంచమి తిథి వసంత ఋతువు మరియు మాఘమాసం అన్నమాట. సో, మెదడు అనేది అంటే బ్రెయిన్ అనేది అత్యంత కాన్షియస్‌నెస్‌గా అంటే ఓపెన్ అయ్యేటువంటి ప్లేస్. అండ్ బుద్ధి, జ్ఞానాన్ని అత్యంత వేగంగా గ్రహించవచ్చనమాట. అందుకోసమనే చాలా ప్లేస్‌లో ఈరోజు విద్యా ఆరంభము అనేది గూడా చేపిస్తారు. అంటే పిల్లలకి మొదటి అక్షరం ఈ రోజే రాపిస్తారు అనమాట. సో, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏమైనా ప్లేసెస్ ఉంటే అక్కడ కూడా ట్రై చేయండి. అండ్ ఈ సంవత్సరంలో ఈ ఒక్కరోజు జ్ఞానం అనే శక్తి ఎక్కువగా ప్రవేశిస్తుందనమాట. అందువల్లే. సో, దిస్ ఈస్ ఓన్లీ వన్ డే వెన్ నాలెడ్జ్, ఎనర్జీ ఫ్లోస్ నేచురల్లీ ఇన్ మాక్సిమం స్ట్రెంగ్త్ అనమాట. సో, అదర్స్ డే వి ప్రాక్టీస్ బట్ ఆన్ దిస్ డే దట్ గ్రేస్ కమ్స్ ఆటోమేటికల్లీ. సో, ఇన్ వసంత ఋతువు మీన్స్ ఆల్ ఆఫ్ యూ నో దట్ స్ప్రింగ్ మీన్స్ కొత్త మొగ్గలు, కొత్త ఆలోచనలు, న్యూ లైఫ్ అలాగే మనం బ్రెయిన్‌లో కూడా, మెదడులో కూడా న్యూరాన్స్ ఒక కొత్త అవగాహన, ఒక కొత్త సృజనాత్మకత అనేది ఈ రోజు నుండి ఆరంభమవుతుందనమాట. ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనం ఆ ఎనర్జీకి అలైన్ అవుతామో. అందుకోసమనే జ్ఞానం, బుద్ధి, వివేకం మరియు సృజనాత్మక అంటే వి కెన్ సెలబ్రేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అనమాట. విజ్డమ్, ఇంటెలిజెన్స్, క్లారిటీ అండ్ క్రియేటివిటీ. సో, ఈరోజు నేను కొన్ని రెమెడీస్ అనేటివి మీకు షేర్ చేస్తాను. సో, అందులో మొదటిది ఏంటంటే బుక్ బ్లెస్సింగ్ రెమెడీ అనమాట. ఇది చాలామంది చాలా విధాలుగా చేసే ఉంటారు. దీని మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే ఇంప్రూవ్స్ లెర్నింగ్ అనమాట. అంటే చదువు మెరుగుపరచడానికి మరియు రిమూవ్ ద ఎగ్జామ్ ఫియర్ అంటే పరీక్షల్లో భయం తొలగడానికి, అవేకన్ ద విజ్డమ్ అన్నమాట. అంటే మనలో ఆల్రెడీ ఉన్నటువంటి జ్ఞానము మేల్కొనేటందుకు మనం చేసేటువంటి విధానం అన్నమాట. సో, చాలా సింపుల్. రేపు మీ ఇంట్లో సరస్వతి దేవి ఫోటో ఉంటే ఓకే. లేకపోయినా కూడా తన యొక్క హ్మ్, శక్తిని ఆహ్వానించి, తన యొక్క రూపాన్ని మన యొక్క భృకుటి మధ్యలో ఆహ్వానించి, ఆ ఫోటో ముందు మన యొక్క బుక్స్ అనమాట. అంటే పిల్లలకి సంబంధించినటువంటి బుక్స్ పెట్టేసి, వాటికి టర్మరిక్ అండ్ కొంచెం కుంకుమ ఫస్ట్ పేజ్‌లో పెట్టేసి, సో, చాంట్ 21 టైమ్స్ ఒకవేళ పిల్లలతో చేత కూడా దీన్ని చాంట్ చేపించొచ్చు. ఏంటంటే ఓం ఐం సరస్వతై నమః. ఓం ఐం సరస్వతై నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించిన తర్వాత దాన్ని మన నుదుటికి తాకించుకోవాలి అనమాట. ఓకే. ఇది మార్నింగ్ టైమ్‌లో ఎందుకంటే రేపు మార్నింగే స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు ఉదయము దీన్ని చేపించొచ్చు అనమాట పిల్లలకి. అండ్ సెకండ్ రెమెడీ ఇది కూడా చాలా ఈజీయే. ఏంటంటే యెల్లో రైస్ ఆఫరింగ్ అనమాట. అంటే పసుపుతో చేసినటువంటి ప్రసాదాన్ని, అన్నంని మనం ప్రసాదంగా అందించడం అనమాట. సో, మెయిన్ పర్పస్ ఏంటంటే
దీనికి మెమొరీ పవర్ అండ్ డివైన్ గ్రేస్ అనమాట. అంటే జ్ఞాపక శక్తి పెరగడానికి, అలాగే అమ్మ యొక్క దేవి మాత యొక్క కృప కోసం కూడా అనమాట. సో నార్మల్‌గా అయితే మనం సాధారణంగా రైస్ వండిన తర్వాత అందులో కొంచెం టర్మరిక్, కొంచెం ఘీ, కొంచెం షుగర్, కొంచెం నెయ్యి, ఓకే, ఇలాచీ పౌడర్ అన్నిటిని కలిపిన తర్వాత మెత్తగా సాఫ్ట్‌గా కలిపిన తర్వాత ఏం చేయాలి అనంటే ఆఫర్ టు సరస్వతి మాత అంటే నైవేద్యంగా పెట్టొచ్చు. పెట్టిన తర్వాత దాన్ని తినడం ద్వారా ఎస్పెషల్లీ పిల్లలకు ఏమవుతుందంటే పవర్‌ఫుల్ ఫర్ చిల్డ్రన్ అనమాట. అంటే పిల్లలకు చాలా శక్తివంతంగా వర్క్ చేస్తుందనమాట ఈ నైవేద్యం అనేది. అంటే ఇది పెట్టడం ద్వారా అనంటే మనం అవేకెన్ చేస్తున్నాం. మెమొరీ పవర్‌కి అవేకెన్ చేస్తున్నామనమాట. ఓకే. స్టార్టింగ్. అండ్ థర్డ్ వన్ ఈస్ ద వీణా ముద్ర అనమాట. సో నేను ఎప్పుడైనా వీణా ముద్ర మెడిటేషన్ తీసుకుంటాను. కానీ ఈ ముద్ర కూడా మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే బ్రెయిన్‌తో పాటు మన థ్రోట్ చక్ర ప్యూరిఫికేషన్, కాన్సంట్రేషన్ కూడా పెరుగుతుంది. నేను మీకు లాస్ట్‌లో చూపిస్తాను. ఆ ముద్ర యొక్క పిక్, ఎందుకంటే దాన్ని ఇలా పెట్టేసి డిఫరెంట్ ఉంటుందనమాట. నేను పిక్ చూపిస్తాను. సో అది దాని యొక్క విధానం అనమాట. సో ఒకవేళ మీకు మంత్రం శుద్ధి దొరికితే కూడా ఐం, క్లీం, శ్రీం సరస్వతై నమః అనేది 108 సార్లు కూడా మనం జపించొచ్చనమాట. కానీ ఈ ముద్రను వేచి ఒక 5 మినిట్స్‌కి ఒక 5 నిమిషాల తర్వాత రోజుకు 2 సార్లు వేయడం ద్వారా మనకేమవుతుందంటే బ్రెయిన్ యాక్టివేషన్‌తో పాటు థ్రోట్ చక్ర ప్యూరిఫికేషన్ అండ్ కాన్సంట్రేషన్ కూడా పెరుగుతుందనమాట. అండ్ ఫోర్త్ వన్ క్రిస్టల్స్ రెమెడీస్ దాంట్లో ఏమవుతుందంటే క్లియర్ క్వార్ట్జ్, సిట్రిన్, అమెథిస్ట్ ఇవి యూజ్ చేయవచ్చు ఏకాగ్రతకు, జ్ఞాపక శక్తికి. కానీ హ్మ్. వీటిని కొంచెం పర్సనలైజ్డ్‌గా ప్రిపేర్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ద పీకాక్ పీటర్ అండి. ఇది మనందరికి చిన్నప్పటి నుండి గూడా చాలా ఇది అంటే తెలిసి తెలియక కూడా మనం బుక్స్‌లో పెట్టుకునేవాళ్ళమనమాట. ఎందుకంటే ఇంట్యూషన్ అండ్ షార్ప్ ఇంటెలెక్ట్ అనమాట. అంటే మన యొక్క అంతర్దృష్టిని మరియు బుద్ధిని పదునుగా మారడానికి ఆహ్, యూజ్ అవుతుంది అనమాట. సో ఒక నెమలిక అనేది పెట్టుకోవచ్చు. అండ్ చదివే ముందు సరస్వతి మాత యొక్క మంత్రాన్ని, ఇంతకుముందు మనం 2 మంత్రాలు తెలుసుకున్నాం కదా! సరస్వతి మాత యొక్క మంత్రాన్ని జపించండి. చదువుకునే ముందు చదువు స్టార్ట్ చేసే ముందు. అలాగే ఇంకా సరస్వతి యంత్ర ఆరాధన కూడా ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక వివేకం మరియు దీర్ఘకాలికమైన అంటే లాంగ్ టర్మ్ విజ్డమ్ కోసం అన్నమాట. సో అది ఈరోజు మనం చేయట్లేదు. అలాగే రైటింగ్ మంత్ర రెమెడీ అనేది కూడా ఉంటుందన్నమాట. అంటే మార్నింగ్ ఐం సరస్వతి మాత యొక్క మంత్రాన్ని రాయడం ద్వారా, ఓకే. సరస్వతి మాత యొక్క బీజ మంత్రాన్ని ఐం, ఓకే. నేను చూపిస్తాను. రాయడం ద్వారా పసుపు లేదా నీలి కలర్ పెన్నుతో తెల్ల కాగితం పైన. నార్మల్‌గా అయితే అందరి ఇళ్లలో బ్లూ కలర్ పెన్ అనేది ఉంటుంది. దాంతోటి ఐం అనేది రాయడం ద్వారా కూడా చాలా మంచిదనమాట రైటింగ్ ప్రాసెస్‌కి. ఓకే. సో ఈరోజు జీబు జీబాలు చెప్పట్లేదు. మళ్ళీ ఒక సెషన్‌లో పిల్లల యొక్క స్టడీస్‌కి ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా! వాటి కోసం నేను జీబు సింబల్స్ అనేవి చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వీటితో పాటు మ్యాజికల్ నాట్ చక్ర అది కూడా చెప్తాననమాట. అంటే మ్యాజికల్ నాట్ అనేది చాలా శక్తివంతమైనటువంటి మెథడ్ అనమాట. సో దీన్ని ఎలా తీసుకోవాలి అనంటే ముందుగా ఆహ్, ఓకే. సరస్వతి క్లోజ్ యువర్ ఐ. ముందుగా వీటికి చేసేటువంటిది ఏంటంటే ఆహ్, కంఫర్టబుల్‌గా కూర్చొని అంటే ఈస్ట్ ఆర్ నార్త్ ఫేసింగ్ అన్నమాట. ఓకే. తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చొని వీటికి కావాల్సినయి ఏంటంటే నెయ్యి దీపము, అగరబత్తీలు, ఒక పసుపు దారం అన్నమాట. అంటే పసుపు దారం లేదనుకోండి, వైట్ థ్రెడ్ ఉందనుకోండి, లావుది దొరుకుతుంది కదా! దానికి వైట్ దొరికితే దానికి పసుపు పోయండి. లేకపోతే పసుపుది కావాలన్నా మీకు షాపులలో దొరుకుతుంది అన్నమాట. ఓకే. సో, దీపం దగ్గర ఉంచాలి అన్నమాట. ఉంచి అలాగే పుస్తకాలు మీ యొక్క పెన్ను అవి కూడా అక్కడ ఫోటో దగ్గర, ఫోటో లేకపోతే పూజా రూమ్‌లో కూడా ఉంచాలి అన్నమాట. ఓకే. సో, ఇది ఒక గైడెన్స్. తర్వాత మనం ఎందుకంటే ఇది మ్యాజికల్ నాట్ టెక్నిక్ అంటారన్నమాట. సరస్వతి మాత యొక్క మ్యాజికల్ నాట్ టెక్నిక్. సో, దీనికోసం కావాల్సినయి ఏంటంటే అన్ని
నార్మల్‌గా నెయ్యి దీపం, అగరబత్తిలో ఒక పసుపు దారం అనేది లైట్ దియా అనేది మనకెప్పుడు ఉంటుంది అన్నమాట. ఓకే. అలా ఉంచిన తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకొని అమ్మవారి యొక్క ధ్యానాన్ని ఈ విధంగా చేయండి. ఎలా అంటే తెల్లని కమలం పైన కూర్చున్న సరస్వతి మాత యొక్క రూపాన్ని దర్శించండి మీ మనోనేత్రంలో. ఎలా ఉందంటే అమ్మ తెల్లని ప్రకాశవంతమైన కాంతితో వీణ, గ్రంథం, జపమాల చేతిలో. ఓకే. ఆమె హృదయం నుంచి బంగారు కాంతి ఆహ్, మీ తల, గొంతు హృదయంలోకి ప్రవహిస్తున్నట్టుగా భావించి ఏం చేయాలి అనంటే లీడ్ చాంట్ 11 టైమ్స్ అన్నమాట. ఓం ఐం సరస్వతియే నమః. ఓకే. దీన్ని నేను మీకు ఇందులో చూపిస్తాను. ఒక షేర్ చేస్తాను. వన్ సెకండ్. ఓకే. ఒక్క నిమిషం ఉండండి. షేర్ చేస్తాను. ఓకే. ఓం ఐ సరస్వతియే నమః అనేది మనకి 11 సార్లు చాంట్ చేయాలి అన్నమాట. ఒక్క నిమిషం. సో, ఇలా చాంట్ చేసిన తర్వాత మీ బుక్స్‌ను అన్నీ తీసుకోవాలి అన్నమాట. ఓకే. తీసుకున్న తర్వాత ఆ యెల్లో కలర్ థ్రెడ్‌ని ఏదైతే ఉందో ఓకే. సో, మీ యొక్క కుడి చేతికి 7 టైమ్స్ క్లాక్ వైస్‌గా రొటేట్ చేయాలి అన్నమాట. ఓవర్ ద ల్యాంప్ అండ్ ఇన్సెన్స్. అగరబత్తులు దగ్గరేయించాలంటే కుడి చేతికి పట్టుకొని ధూపం మరియు అగరబత్తి వేస్తే 7 సార్లు కుడి చేతి వైపుగా తిప్పాలి అన్నమాట. క్లాక్ వైస్‌లో. ఓకే. సో, తిప్పిన తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఆ యొక్క మంత్రాన్ని చెప్పిన తర్వాత కుడి చేతికి 8 సైడ్స్ 7 టైమ్స్ తిప్పి దాన్ని కుడి చేతికి పట్టుకోవాలి అన్నమాట. దాన్ని అలాగే ఉంచుకొని. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సరస్వతి మాత యొక్క బీజ మంత్రం ఐం అన్నమాట. ఓకే. సో, ఒక్కొక్క నాటికి ఇంకొక విధానం. ఇలాగే మన యొక్క యెల్లో కలర్ థ్రెడ్ తీసుకొని ఓకే. ఇదేమో 7 టైమ్స్ కట్టాము. ఇంకొకటేంటంటే సేమ్ పెద్ద యెల్లో కలర్ థ్రెడ్ ఓకే. యెల్లో కలర్ థ్రెడ్‌కి సేమ్ ఇలాగే మనం ప్యూరిఫికేషన్ చేస్తాము. అగరబత్తి, దీపం నెయ్యి దగ్గర. చేసిన తర్వాత బీజ్ మంత్ర అనేది ఉంటుంది గదా! ఐం. సో, 4 టైమ్స్ చాంట్ చేయండి. ఎలా అంటే ఐం, ఐం, ఐం. అలా 4 టైమ్స్ అన్న తర్వాత దెన్ టై 1 నాట్ అంటే చేతిలోనే పట్టుకొని ఒక నాట్ అనేది వేయండి. అంటే ఇప్పుడు కుడి చేతికి కట్టుకోకుండా ఒక నాట్ అనేది వేయండి అన్నమాట. ఒక ముడి వేయండి. కానీ ఒక్కొక్క ముడికి 4 సార్లు ఐం అనేది మంత్రాన్ని స్మరించాలి అన్నమాట. ఎలా అంటే ఒక ముడి వేసే ముందు ఐం, 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 ఐం 4 టైమ్స్ అని తర్వాత ఒక ముడి కట్టండి. మొత్తం ముడులు ఎన్ని కావాలంటే 27 ముడులు కావాలి. 27 ముడులు అయిపోయేసరికి మీ యొక్క మంత్ర జపం ఎన్ని సార్లు అవుతుంది మొత్తం? 108 సార్లు అవుతుందనమాట. ఐం, ఐం, ఐం అనేది. ఓకే. సో, ఆ థ్రెడ్‌ని మీ యొక్క చేతిలో పట్టుకొని అంటే ఆహ్, ఏదైతే దారం ఉందో దాన్ని ఇప్పుడు ఎనర్జైజ్ నాట్స్ వేసాం కదా! దాన్ని సో, హోల్డ్ దట్ థ్రెడ్ ఎట్ యువర్ హార్ట్ అనమాట. మీ హార్ట్ దగ్గర పట్టుకొని సరస్వతి మాతకు కృతజ్ఞత తెలపండనమాట. తర్వాత దాన్ని కుడి చేతికి కానీ, లేకపోతే మెడకు కానీ కట్టుకోండి. కట్టుకునే ముందు రోజు ఒక మంత్రాన్ని జపించండి. ఏంటంటే, ఓం ఐం సరస్వతియే నమః. ఓకే. ఓం ఐం సరస్వతియే నమః అనేది ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని 9 టైమ్స్ జపించి కట్టుకోండి. తర్వాత అఫర్మేషన్ ఏంటంటే, అఫర్మేషన్ గూడా చెప్పొచ్చనమాట. మై మైండ్ ఈస్ కామ్ అండ్ క్లియర్. మై మెమరీ ఈస్ స్ట్రాంగ్ అండ్ షార్ప్. నాలెడ్జ్ ఫ్లోస్ టు మీ ఈజిలీ. డివైన్ సరస్వతి గైడ్స్ మీ లర్నింగ్ పాత్ అనమాట. అంటే సరస్వతి దేవి నా విద్యా మార్గాన్ని నడిపిస్తుంది అనేది. ఓకే. సో, ఐ విల్ గివ్ దట్ అఫర్మేషన్ ఆల్సో. తర్వాత లాస్ట్‌కి మనం ఏంటంటే హ్మ్. 1 సెకండ్ అఫర్మేషన్ దెన్ చివరగా మనందరం చేసే ముందు ఓకే. సో, ఈ థ్రెడ్‌ని మీరు ఏదైతే మనం 9 టైమ్స్ జపం చేసి 7 హార్స్ ఏసి కట్టుకున్నామో దాన్ని ఏం చేయాలనంటే
21 డేస్ ఆర్ 40 డేస్ అనేది కట్టుకోవాలి అనమాట. ఓకే. సో డైలీ ఎక్కువ ఎఫెక్ట్‌కి ఏం చేయాలంటే మెయింటైన్ దట్ ప్యూరిటీ, ఫెయిత్ అండ్ రెగ్యులర్ ప్రేయర్ అనమాట. అంటే 21 డేస్ టు 40 డేస్ డైలీ ఒకసారి కట్టుకున్నారు కానీ డైలీ ఓం ఐం సరస్వతయే నమః అనేది డైలీ 9 సార్లు ఖచ్చితంగా పాటించాలన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే విద్యార్థులకి ఏకాగ్రత, ఓకే, ఇంప్రూవ్డ్ మెమరీ, ఫోకస్ అండ్ లెర్నింగ్ అనమాట. ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఓకే. అర్థమైంది కదా! సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఇందులో నాకు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. జస్ట్ ఐ వాంట్ షేర్ మంత్ర, ఓకే, అండ్ అఫర్మేషన్ అండ్ ఆల్సో వీణా ముద్ర. వీణా ముద్రని కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా! సో ఇంతకుముందు చెప్పాను కదా! ఫస్ట్ మంత్ర ఇదన్నమాట. ఓకే. ఓం ఐం సరస్వతియే నమః. ఓకే. సో ఉదయం పూట రాయమని చెప్పాను కదా! ఆ రాయమన్నది ఇదే అన్నమాట. ఐం అనేటువంటి మంత్రం ఇంగ్లీష్‌లో కానీ, తెలుగులో కానీ అన్నమాట. సరస్వతి మాత యొక్క బీజ మంత్రం. పసుపు లేదంటే యెల్లో ఆర్ బ్లూ పెన్ ఆర్ వైట్ పేపర్ ఏదైనా పర్వాలేదు. అండ్ దిస్ ఈస్ ద అఫర్మేషన్. ఓకే. మై మైండ్ ఈస్ కామ్ అండ్ క్లియర్. మై మెమరీ ఈజ్ స్ట్రాంగ్ అండ్ షార్ప్. నాలెడ్జ్ ఫ్లోస్ టు మీ ఈజీలీ. డివైన్ సరస్వతి గైడ్స్ మై లెర్నింగ్ పాత్. ఇది అనేది మన యొక్క అఫర్మేషన్ అన్నమాట. ఓకే. అలాగే చదువుకునే ముందు ఎప్పుడైనా కూడా పిల్లల యొక్క ఏ నాస్ట్రిల్ నుండి మనకి గాలి అనేది వస్తుందనేది గమనించండి. నేను ఇంతకుముందు సెషన్స్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎలా చెక్ చేసుకోవాలి. మన లెఫ్ట్ నాస్ట్రిల్ నుండి వస్తుందా? రైట్ నాస్ట్రిల్. ఎందుకంటే రెండిటి నుండి ఎప్పుడు రాదు. రెండిటి నుండి ఎప్పుడు వెళ్ళదనమాట. ఒకటి డామినేటింగ్‌గా ఉంటుంది. సో ఎవరికైతే రైట్ సైడ్ అని అనిపిస్తుందో సో లెఫ్ట్ సైడ్‌ది ఖచ్చితంగా చదువుకునే ముందు లెఫ్ట్ సైడ్‌ని యాక్టివేట్ చేయండి. ఓకే. సో వాళ్ళకు ఈజీగా కామ్‌గా కూర్చొని చదువుకోవటానికి బావుంటుందనమాట. అంటే ఒకవేళ రైట్ నాస్ట్రిల్ నుండి ఎక్కువగా వస్తుంది శ్వాస అనిపిస్తుందనుకోండి. సో మీరేం చేయాలి అనంటే మన యొక్క లెఫ్ట్ నాస్ట్రిల్ సైడ్ ఒక బాటిల్ కానీ, ఒక ఇలా పిస్ట్ కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేయాలనమాట. ప్రెస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క శ్వాస అంటే ఎవరికైతే ప్రాక్టీస్ లేదో మేబీ వాళ్ళకి ఒక 2-3 టైమ్స్ కంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సొస్తుంది. బట్ ఎవరైతే ఆల్రెడీ సెషన్ చూసి ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారో అంతకుముందు వాళ్ళకి తొందరలోనే యాక్టివేట్ అవుతుందనమాట. సో లెఫ్ట్ సైడ్ అనేది. సో ఆ లెఫ్ట్ సైడ్ పిల్లలు చదువుకునే ముందు అంటే ఎక్కువ మాటి మాటికి లేస్తుంటారు చూడండి చదవకుండా. ఆ పిల్లలకి ఇది యాక్టివేట్ చేయడం ద్వారా ఏమవుతుంది అనంటే వాళ్ళ యొక్క ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ అంటే ఏదైతే చదువుతారో అది చాలా త్వరగా ఈజీగా గ్రహించగలుగుతారు అన్నమాట. ఓకే. నౌ ఐ వాంట్ టు షేర్ ద వీణా ముద్ర. ఓకే. వీణా ముద్ర అనేది షేర్ చేస్తాను. ప్లీజ్. సో ఇది చాలా పవర్‌ఫుల్ ముద్ర. వేయడం చాలా ఈజీ కానీ చూపించాలి అన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ ద ముద్ర. సో ఎలా అంటే మన వీణ మనం ధరించినట్టు అన్నమాట. ఎలా అంటే లెఫ్ట్ సైడ్‌ని వీణలాగా ఇలా స్ట్రింగ్స్ లాగా పట్టుకున్నట్టుగా ఉండి, రైట్ హ్యాండ్‌తోని లిటిల్ ఫింగర్ అండ్ అనామిక ఉంగరపు అనేటివి ఇక్కడ ప్రెస్ అవుతూ, అరచేతి అనేది ఇలా ఉండి, ఈ 2 వేలిని కొంచెం ఉంచి ఇలా పక్క పక్కన పెట్టాలి. డైలీ ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేపించడం ద్వారా అంటే డే మొత్తంలో 2 సార్లు ఒక 5 మినిట్స్ ప్రాక్టీస్ చేపించడం ద్వారా ఏమవుతుంది అని అంటే వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి అనేది ఫోకస్ అండ్ జ్ఞాపక శక్తి, విచక్షణ అనేది చాలా అద్భుతంగా అనేది పెరుగుతుందనమాట ముద్ర ద్వారా. ఓకే. సో ఇవన్నీ ప్రూవెన్ టెక్నిక్సే. అంటే న్యూ టెక్నిక్స్ కావు. ఆల్రెడీ ఉన్నవి ప్రూవెన్ టెక్నిక్స్ అన్నమాట. ఓకే. సో థాంక్ యూ ఆల్. ఈ సెషన్ కొంచెం లేట్‌గా ఇవ్వడం జరిగింది. సో వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఎవరైతే గ్రూప్స్‌లో ఉన్నవారో మీరు అక్కడే అడగొచ్చు. ఓకే. థాంక్ యూ ఆల్.